ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గడిచినటువంటి 10-15 సంవత్సరాల కాలంగా సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోషిస్తున్నటువంటి పాత్ర కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున వారు ఇస్తున్నటువంటి అసహనమైనటువంటి ప్రకటనలు కానీ కనుక చూస్తుంటే పేర్ని నాని గారు చేసినటువంటి కామెంట్లు కానీ అంబటి రాంబాబు గారు చేసినటువంటి కామెంట్లు కానీ లేదా అనేక రకమైనటువంటి వార్తా వ్యాఖ్యానాలు ఏవైతే పవన్ కళ్యాణ్ నిలకడలేనటువంటి వ్యక్తి అని అదే రకంగా మనం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అద్దె కోసం షామియానా కంపెనీలన్నీ కూడా కొన్ని గుడారాలను అద్దెకి ఇవ్వటం మనం చూసాం కానీ ఏకంగా ఒక పార్టీయే అద్దెకి ఇవ్వటం అనేటటువంటిది మొట్టమొదటిసారి చూస్తున్నాం అనేటటువంటి పేర్ని నాని గారి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయేటటువంటి రోజుల్లో నిజమయ్యేటటువంటి పరిస్థితి ఉందా? అదే రకంగా అందరినీ కూడా గంపగుత్తలో తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేటటువంటి ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ అనేటటువంటి సినీ నటుడు చేస్తున్నటువంటి ప్రయత్నం పరాకాష్ఠకు చేరుకుందా? గడిచినటువంటి 2-3 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే ఈ విషయంలో మీకందరికీ కూడా కొంత సమాచారాన్ని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. దానిలో మన ప్రముఖంగా కనుక చూస్తే 2 విషయాలు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వాటిల్లో నారా లోకేష్ అనేటటువంటి వ్యక్తిని ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు జనసేన పార్టీ 2 కూడా ముఖ్యమంత్రి పదవిని కూడా షేర్ చేసుకోబోతున్నారా అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా లోకేష్ అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఆన్సర్, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి, దీనిలో రెండవ మాట లేనే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే అవ్వాలి. అదే రకంగా ఒక 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే పనిచేయాలనేటటువంటి కోరికని అనేక సార్లు వెలిబుచ్చినటువంటి సందర్భంలో మరో మాటకు ప్రశ్నే లేదనేటటువంటి మాట వారు చెప్పేసినారు లోకేష్ గారు. సో లోకేష్ చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇమీడియట్గా చేగొండి హరిరామ జోగయ్య గారు పార్లమెంటు సభ్యులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, రాష్ట్రానికి హోంశాఖ మార్చులుగా చేసినటువంటి అనుభవం ఉంది వారికి. అదే రకంగా కాపు సోదరులందరూ కూడా జనసేన పార్టీతోనే నడవాలి, జనసేన పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి కావాలి. సో ఈ ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి తోడ్పడాలని ఈ మధ్యకాలంలో పదే చెప్తున్నటువంటి వ్యక్తి రాసినటువంటి ఒక లేఖ, వాటి సారాంశం కనుక మనం చూస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి జన సైనికుల్ని అదే రకంగా కాపు సోదరుల్ని అర్ధరాత్రి అపరాత్రి అనేటటువంటి తేడా లేకుండా, పగలు రాత్రి అనేటటువంటి భేదం లేకుండా మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నాడని చాలా స్పష్టంగా అయ్యేటటువంటి అంశాలే మనకు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలైన తర్వాత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుని వ్యతిరేకించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి నిష్కర్షగా చెప్పారు. భారతదేశంలో పార్టీ పెట్టినటువంటి ఏ రీజనల్ పార్టీ అధ్యక్షుడు కూడా వేరొక పార్టీతో మేము చేసుకున్నటువంటి పొత్తును వ్యతిరేకించేటటువంటి వాళ్ళతో ఏదైనా మనం డిస్కస్ చేసుకుందాం అనటం విన్నాం, కానీ మీరు పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన అడుగు ముందుకు వేస్తూ ఎవరైనా సరే వ్యతిరేకించినా సరే వారిని మేము వైసీపీ పార్టీ కోవర్టులుగా మేము అని పరిగణిస్తామనేటటువంటి ఒక చాలా భయంకరమైనటువంటి ఆరోపణ చేశారు. సో ఇవన్నీ కనుక మనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి పార్టీయే జనసేన పార్టీగా మనం దాన్ని తప్పనిసరిగా గుర్తించాల్సి వస్తుంది. గడిచినటువంటి కాలంలో వారు చేసినటువంటి ప్రసంగాలన్నీ కూడా 2014 సంవత్సరం నుంచి వారు చేసినటువంటి ఆ ప్రసంగాల్లో ఉండే పాఠం కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాత్రమే వారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాసిచ్చినటువంటి స్క్రిప్టును మాత్రమే అమలు చేయటం, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గుడ్డి ద్వేషంతో అనరానిటువంటి మాటలని పదప్రయోగాలు చేయటం. సో చివరికి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా అదుపు లేకుండా వారందరినీ కూడా చెప్పుతో కొడతాననేటటువంటి మాట ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా.
అందుకనే వారిని కనుక మనం వారు మాట్లాడినటువంటి మాటల్లో కనుక చూస్తే 2014లో వారు పోషించినటువంటి రోల్ కానీ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి కష్టం వచ్చినా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఉద్యమాల్ని సారథ్యం వహించడానికి నడుం కట్టినా అప్పుడు ప్రత్యక్షంగా అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ గారు పిక్చర్లోకి రావటం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయటం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయటం గడిచినటువంటి కాలంలో మనం చూసాం. 2019వ సంవత్సరంలో ఎప్పుడైతే ఇంటర్నల్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమాచారం అందిందో, వారు ఏ రకమైనటువంటి ఇంపాక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద క్రియేట్ చేయటం లేదు అని సడన్గా ఒక సంవత్సరం ముందే ఒక కోరల్ని పికప్ చేస్తున్నట్టుగా నటించి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయని. అదే రకమైనటువంటి ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద నిస్సిగ్గుగా ఉపయోగించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి మాయమాటలు చెప్తూ తెలుగుదేశం పార్టీతో విభేదించినట్టుగా నటిస్తూ తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నట్టుగా నటించడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో సహించరాని విషయంగా మనందరం కూడా గమనించాలి. ఎప్పుడూ ఎవరు ఇటువంటి పాత్రను పోషించినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా మనం లేవు. అనేక మంది కాపు సోదరులు కానీ అనేక మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ని అభిమానించేటటువంటి వ్యక్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు తప్పిస్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా గంపగుత్తగా ఇవన్నీ తెలుగుదేశానికి వెళ్ళడానికి వారు కూడా సిద్ధంగా లేరు. ఈ సందర్భంలో చేగొండి హరిరామరావు జోగయ్య గారు రాసినటువంటి ఒక లెటర్ని కనుక మనం చూస్తే చాలా ఆసక్తి కలిగించేటటువంటి అంశం కాబట్టి దాన్ని యథాతథంగా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి చేగొండి హరిరామరావు జోగయ్య గారు ఎప్పుడైతే లోకేష్ అసలు ప్రశ్నే లేదు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు, తెలుగుదేశం పార్టీయే ఎక్కువ సీట్లలో కంటెస్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా అది ఒప్పుకున్నారు అనేటటువంటి మాట ఎప్పుడైతే వారు చెప్పారో దానికి ప్రతిగా చేగొండ హరిరామ జోగయ్య గారు రాసినటువంటి బహిరంగ లేఖలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి, ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు, అనుభవజ్ఞుడు మాత్రమే నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి రావాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు ప్రకటించారు. కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. లోకేష్ బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు గారిని పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా? ప్రత్యక్షంగా ప్రశ్న వేసినారు. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండు కుల నాయకులు రాజ్యాలు వెళుతున్నారు. 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకి మోక్షం ఎప్పుడు? మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ మీ నుండి జన సైనికులు సంతృప్తికరమైనటువంటి సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరికీ కూడా అర్థమైనట్లుగా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు హరిరామ జోగయ్య. సో కాపు నాయకులు, కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ నుంచి కొంత ఆశిస్తూ వారి యొక్క సభల్ని అటెండ్ చేయడమే కాకుండా వారి యొక్క మాటలన్నింటినీ కూడా విశ్వసిస్తూ వెళ్తున్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ప్రత్యక్షంగా వారిని మోసం చేయటం, వారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందంలో కన్సిడరేషన్ ఏవైతే ఉందో వారే చెప్పాలి. ఎక్కడా కూడా దేశంలో రాబోయేటటువంటి 10 సంవత్సరాల కాలం ఎన్నికల పొత్తు ఉంటుందని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రకటించినటువంటి దాఖలాలు లేవు, అంతకు ముందు లేవు, ఇక ముందు రాబోవు కూడా. సో 10 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఏమిటి, దాని యొక్క ఒప్పందానికి ఉన్నటువంటి ఆ విలువ కానీ వాల్యూ కానీ ఎంత తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. సో జన సైనికుల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఇప్పటికైనా సరే చంద్రబాబే ముఖ్యమంత్రి కావడానికి పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు తప్పిస్తే
పవన్ కళ్యాణ్ కానీ లేదా జన సైనికులు కానీ ముఖ్యమంత్రులు మంత్రి పదవులు అనేటటువంటి వారికి రావు అనేటటువంటి సారాంశం తేలిపోయింది. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు 2019లో చెప్పినట్లుగానే లోకేష్ అనేటటువంటి వ్యక్తి అవినీతి పరుడు, ఏమాత్రం సర్పంచ్గా గెలవనటువంటి వ్యక్తి 3 పదవులు ఏ రకంగా 3 మంత్రి పదవులు ఏ రకంగా 3 శాఖలను నిర్వహిస్తాడని అడిగారు. అదే రకంగా నా తల్లిని దూషించినటువంటి వ్యక్తిని జన్మలో నేను క్షమించేటటువంటి అవకాశమే లేదని చెప్పారు. ఇప్పటికైనా వాటికి ఏమైనా సమాధానాలు చెప్తారా? లోకేష్ అనేటటువంటి వ్యక్తి తెరదించేసినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటటువంటి రోజుల్లో జన సైనికులు కేవలం మేము అధికారాన్ని అధిష్ఠించడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి పార్టీగా దాన్ని చిత్రీకరించేసినారు. అంచేత మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు మీరు ఆవేశపడినా లేదా జన సైనికులకు అబద్ధాలు చెప్పినా, కాపు సోదరుల దగ్గర నుంచి నిజాలను దాచినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరూ కూడా అమాయకులు కాదు. ఇప్పటికైనా హరిరామజోగే గారు అడిగినటువంటి సూటి ప్రశ్నలకి తప్పనిసరిగా మీ దగ్గర నుంచి సూటిగానే సమాధానాలు ఆశిస్తున్నారు. మీరు సమాధానాలు చెప్పనంత మాత్రాన, మీరు సమాధానాలను దాటవేసినంత మాత్రాన ఆ సమాధానాలు ఏమిటో ప్రజలకు తెలియకుండా లేవు. ఇప్పటికైనా సరే మీరు సమాధానాలు చెప్పి తీరాల్సిందే, లేదా రాష్ట్ర ప్రజలు వారి యొక్క అవగాహన మేరకు అంచనాకు వచ్చి 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే మీకు మీ యొక్క స్థానాన్ని సూచించినారో అదే స్థానం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదురు చూస్తోందనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోవడానికి లేదు.